సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం అందరికి కూడా తెలిసినటువంటి మాటను మనం చదువుకుందాము. 10:22 హెచ్చరిక వర్తమానంగా 10:22వ వచనం చదివితే ఏమి రాయబడుతున్నది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదట. కాబట్టి ఈ నా జీవితంలో ప్రభువు హెచ్చరిక వర్తమానం ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వలన మనకేం కలుగుతుందంట? యెహోవా వల్ల మనకేం కలుగుతుందంట? ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము మనకేమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంతేగాని యెహోవా ఆశీర్వాదం లేకుండా నీవు నేను రేయి మగుళ్ళు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నా కూడా నీవు నేను మనమందరం కూడా ఏమీ పొందుకోలేము, ఏమీ సంపాదించుకోలేము. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ సమయంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ఐశ్వర్యం ఎక్కడ ఉందంటే, మానవునికి కావాలంటే యెహోవా దగ్గర ఐశ్వర్యము ఘనతలు ఇవన్నీ కూడా యెహోవా మనకిస్తాడే కానీ మరి ఎవరు కూడా ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వలేరు. ఎందుకంటే మనం ఏదైనా ఒక మెట్టు ఎక్కుతున్నామంటే ఒక మెట్టు కిందకు లాగుతారు. నువ్వు ఎందుకు పైకి ఎక్కాలరా, నువ్వు కూడా కిందే ఉండు, మాతో పాటు తిరుగుతున్నావు, మాతో పాటు తిరుగు, నువ్వు చదువుకో మాకు కదా, మాతో పాటు పేకాడు, మాతో పాటు తాగు, మాతో పాటే తిరుగు అని చెప్తారు. అయితే యెహోవా ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్టు. కాబట్టి యెహోవా నీకు నాకు కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అని దేవుడు ఆలోచన కలిగాడు. కాబట్టి ఐశ్వర్యం పొందాలని కింద భాగం ఏమన్నది? నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరులు అనగా నీవు నేను, మనుషులు అన్నమాట. నరులు అనగా మనుషులు. నరుల కష్టము చేత అని రాయబడుతుంది. ఏం కష్టం చేత అంట? నరుల కష్టము చేత ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ యొక్క ఆశీర్వాదం అంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం కన్నా కూడా ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. నరులు కష్టపడి సంపాదించుకున్నా కూడా అది చిల్లు సంచులు వేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పబడినటువంటి మాటలు చూస్తే నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. కాబట్టి నరులు ఎంతో మరి ప్రయాసపడినా కూడా నీవు నేను కూడా ఏమీ సంపాదించుకోలేము, మేము కూడా కూడబెట్టుకోలేము. కాబట్టి మన జీవితంలో ప్రభు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయని చూస్తే మనము 127వ సంకీర్తన 2వ వచనం చూస్తాం. 127